రే అమర్, అమర్ త్వరగా రారా, రోజు నీ వల్ల నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఆ సోఫా కింద నా పర్స్ ఉంది, తీసిపెట్టు. వీడొకడు. హుసేయ్, అక్కడ స్లిప్ ఎక్కడ ఉంది? ఆగవే. జై ఓ మా, అది నాది కాదమ్మా, కేవిటి గాంది. వద్దన్న నా పర్సులో పెట్టాడు. అదే హలో, మూవీకి కదా, వస్తున్నానే. మా, ఇప్పుడు నన్ను కొట్టొదిలేస్తావా, చంపొదిలేస్తావా? ఖచ్చితంగా చంపేస్తావు. లోపల వదందామా? రే అమర్, పార్లర్కి వెళ్ళాలి, వచ్చి పిక్ చేసుకో 10 minutes లో. సర్లే, వస్తా. ఇప్పుడు వాడు వచ్చిన వెంటనే అన్నీ పూసేయాలి వీడికి. ఏంటి? రే అమరు అమరు, ఇప్పుడే యూట్యూబ్ లో మేకప్ ట్యూటోరియల్ చూసాను రా, ఒక్కసారి నీ మీద ట్రై చేస్తాను రా. చేతలో నా పనుంది. రే, నాకు మాత్రం ఎవరున్నారా, నువ్వు తప్ప. సెంటిమెంట్. సరే కానీ ముద్దొచ్చేసినావురా. ఇప్పుడు ఈ ఫోటోని నేను ఇన్స్టాలో పెట్టి నేను సెలబ్రిటీ అయిపోతాను. బై ది వే, నీ గర్ల్ ఫ్రెండ్ కూడా పంపిస్తాను. బై. అమరు, మా వాడి బర్త్డే వస్తుంది కదా, షాపింగ్కి వెళ్ళాలి, వెళ్దామా? మీ వాడికి షర్టు టైర్లు కొన్నాక నేనెందుకే, నేను రాను. నాకు తెలుసుగా, నువ్వు వస్తావు, వచ్చేసేయి. బాయ్. తినమచ్చి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? సినిమా కానీ లేట్ అయిందంటే ఊరుకొని చెప్తున్నా, ముఖేష్ గడ్ మిస్ అయితే తాట తీస్తా. అబ్బచ్చా, 5 నిమిషాలు వెయిట్ చేయి. మీకోసం మేము వెయిట్ చేసేవాళ్ళం కదా. ఆగు, చెత్త వెదవా పిల్ల రాని. పిల్ల బాగుంది కదా. హలో మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ. హలో మ్యామ్, హాయ్. ఈయన పేరు అమర్, ఈయనకి మీరంటే చాలా ఇష్టం. రోజు మీకోసం ఈ ప్లేస్ కి వస్తున్నారంట. సో ఎప్పటి నుంచి మీరు ఇతను లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు అని అడగమన్నాడు. అంతే కదా సార్, మీరు చెప్పమంది చెప్పాను కదా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్, బై. అది కాదండి ఫ్రెండ్, ప్రాంక్ అయ్యి సంపేసేలాగా ఉంది. అరే అమరు, మేనేజర్ కూడా ఫోన్ చేసాడు రా. వీక్ ఆఫ్ లో కూడా ఏందిరా, వీక్ ఆఫ్ కదా నేను మా వాడితో ప్లాన్ చేసుకుంటే నువ్వు వెళ్ళే వర్క్ చేసుకొని వచ్చేవా? నేను ఎందుకు వెళ్ళి చేస్తాను? రే రే, ప్లీజ్ 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 చేసి వచ్చేవా? బాయ్. ఈ షర్టు బాగుంది కదా. కొంటున్నావా? నేను కాదు, నందిని నా కోసం కొంటుందంట. అయినా నీకు కలర్ అంటే నచ్చదు కదరా, దానికి ఆ మాత్రం తెలీదా? అది తన ఫేవరెట్ కలర్ అంట, నచ్చలేదని ఎలా చెప్తాను? నాకైనా ఆ షర్టు బాగా నచ్చింది. వెరీ క్యూట్, ఇట్స్ లవ్లీ. హలో బేబీ, నీకు 100 years బేబీ. ఇప్పుడే నీ గురించి అనుకుంటాము. చచ్చా, నేను అలా చెప్పలేదు, చాలా బాగుంది. ఎందుకు చేసావే? నీ ఇష్టాలు కూడా చెప్పుకోలేకపోతే ఇంకెందుకురా రిలేషన్? ఆ పిల్ల నీకు అక్కర్లా, వదిలే.
నా లవ్. ఛీ, అమ్మాయి కత్తిలా ఉంది కదరా. పేరు అడగనా నేనే ముద్దుగా ఏమని పిలుచుకోనా? సిగ్గులేదు? ఆ? నీ ఫ్రెండ్ని వాడని మాట్లాడుంటే ఏమనుకుంటున్నావు? ఇప్పర్ ఏంట్రా? నువ్వు రా చెప్తా. ఇదేంటి మీరిద్దరు ఇలా వస్తున్నారు? ఏం జరిగిందబ్బా? రేయ్, ఏం చెప్పావురా వాడికి? కొన్ని నిజాలు చెప్పానే. ఆ? ఆ పైన చూడు. ఆ. నేను జంపు నీ ఆహా, కొట్టను, భయపడకు. ఓకే. అది చూసావు ఎలా ఉందో? ఉమ్, నీకు అవసరమా అది? అది ఎంత తింటుందో తెలుసా? ఉమ్, అది ఒకసారి కుట్టిందనుకో చచ్చిపోతాం. వామ్మో, వదిలే. దాన్ని భరించే కంటే మనము అదిగో ఆ ఆడికాని భరించడము చాలా బెస్ట్. నా మాటిను, మనకొద్దు. ప్రశాంతత ముద్దు. ఓకే, ఓకేనా? ఓకే. చేతులట్టుకో. అర్థమేం కదా? పద. రేయ్, నేను జంపు. ఏంటి ఏమన్నా ఆర్డర్ పెట్టావా? ఏమన్నా చెప్పాలా? ఏంటి డల్లుగున్నావు? ఏం లేదురా. ఓ పీరియడ్సా? ఆ? ఇలా ఉంటే అదేనా? ఆ? వేరే బాధలేమి ఉండవా మాకు? కొంచెం ఎక్కువ తింటే పీరియడ్సా, కొంచెం ఇరిటేట్ అయితే పీరియడ్సా? ఎలా హే? షో అంటే నువ్వు అప్పుడు తప్ప ఇంకెప్పుడు అలా ఉండవు కదా. బ్రేకప్ అయినా ఇలానే ఉంటా. బ్రేకప్పా? మార్నింగ్ కాల్ చేసి బ్రేకప్ అని చెప్పి పెట్టేశాడు. ఆడి మొగం, ఆడికి నీలాంటి దొరకడమే కష్టం. వసేయ్, అయినా ఇలాంటోని మనం సీరియస్గా తీసుకోకూడదే. నీకు దేవుడు ప్రిన్స్ లాంటోని రాసి పెట్టాడే. అలాంటోడు ఎక్కడున్నా సరే ఎతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. నువ్వేం టెన్షన్ పడి చెప్తున్నాను, నేను ఉన్నాను కదా. అస్సలు నువ్వు ఎప్పుడు డిప్రెస్ అయిపోద్దు. నేను చూసుకున్నాను మొత్తం. నేను పిలుచుకుని వస్తాను, తప్పకుండా వస్తారే. దేవుడు ఉన్నాడే నీలాంటి అమ్మాయికి మంచిగా. అక్కర్లేదు కానీ నేను చూసుకుంటా. ఆ? నువ్వు సెట్ చేయి చాలు. ఎల్లు. అమ్మాయిలు పడుతానా? నీకు బ్రేకప్ అవడంలో తప్పే లేదే. చెయ్యి దీని అమ్మ జీవితం.